హలో, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఏంటి సార్, ఇంటికొచ్చి ఏదో అడిగారంట? సార్ అవసరం లేదు, కాల్ మీ గగన్. అదే మొన్న నేను అడిగాను కదా, అదే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని బామ్మని కూడా అడిగాను. సారీ గగన్, నేను చేయలేను. ఓకే ఓకే, చెయ్యాలా వద్దా అనేది నీ ఇష్టం. బట్ మీ అమ్మగారు మాట్లాడుతూ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు, అదేంటో తెలుసుకోవచ్చా? కొన్ని బాధలు ఎంత బరువుగా ఉన్నా మోయాలనిపిస్తూనే ఉంటుంది. తగ్గుతుంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోలేం కదా. యువర్ రైట్ రాజీ, కానీ ఒక డైరెక్టర్గా నీ క్యారెక్టర్ నాకు కొత్తగా అనిపించింది. నన్ను ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ ఆ వీడియో షూట్ ఏంటో, దాని వెనుకున్న స్టోరీ ఏంటో చెప్తావా? హలో. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, రాజేశ్వరన్ అమ్మ ఇటు వచ్చింది, మీరేమైనా చూసారా? తను ఎట్టెళ్ళిందో చెప్తారా? నాకు తెలియదండి. అదే సిస్టర్, హ్యాండీక్యామ్తో జంతువుల్ని పక్షుల్ని వీడియో తీస్తుంది, అదే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఓ రాజియా, రండి చూపిస్తాను. ఇదే తన రూమ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్స్ ఓకే. ఏంటిది గగన్, డైరెక్టర్ అన్నారు, సిఐడిలా ఫాలో అవుతూ వచ్చారు, ఎందుకు? సారీ రాజీ, టు బి ఫ్రాంక్, నీ కళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి. అటువంటి కళ్ళ వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోకపోతే నాకు నిద్ర కూడా పట్టదు. అందుకే ఏదైతేనేం వచ్చేసారు కదా, ఇతనే మీరు తెలుసుకోవాలనుకున్న సీక్రెట్. యాక్చువల్గా ఇది సీక్రెట్ ఏం కాదు, అందరికీ తెలిసిందే. ఈ హాస్పిటల్లో ఎవరిని అడిగినా చెప్తారు. మా సరౌండింగ్స్లో అడిగినా తెలిసిపోతుంది. అలా కాదు, నా నోటి నుండి వింటేనే నీకు సాటిస్ఫాక్షన్ అంటే చెప్తాను. నమస్తే సార్. ఇంకేంటబ్బాయ్, 2 ఇన్స్టాల్మెంట్లు కట్టేస్తే సొంతలు అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, అంతా మీ వల్లే. అయినా నాదే ఉందబ్బాయ్, నేనేమన్నా నీకు ఫ్రీగా చేసి పెట్టానా? నా డ్యూటీ అది. ఏ అడ్రస్ లేని నాకు సొంత అడ్రస్ ఇప్పించారు, మీ మేలు మర్చిపోలేను. అంతంత పెద్ద మాటలు ఎందుకయ్యా, చల్లగా ఉండు చాలు. ఏదో సార్ మీ దయ, ఉంటాను. మంచిది. హలో, చెప్పరా.